కేవలం పాత్రికేయులు మాత్రమే. కానీ అలాంటి పాత్రికేయులపై రాప్తాడు సిద్ధం సభలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పై జరిగినటువంటి దాడి ఈ రాజ్యాంగంలో వాక్ స్వతంత్రాన్ని పూర్తిగా కాలరాయడానికి చేస్తున్నటువంటి దాడిగా మనందరం కూడా గుర్తుంచుకోవాలా. ఈ దాడి కేవలం అనంతపురంలో మాత్రమే జరిగింది కాదు. గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గూండాలు ఎవరైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద మాట్లాడుతున్నారో, మాట్లాడే సందర్భంలో ఏ విలేకరులు అయితే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దాడి జరుగుతుంది. ఇట్లాంటి దాడులను ఎప్పటికప్పుడు కూడా ఖండిస్తూ ప్రతిఘటించి పోరాడుతున్నటువంటి బాధ్యత సమాజంలో ప్రజలతో పాటు జర్నలిస్టు నాయకుల మీద, జర్నలిస్టుల మీద ఉంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఒకటే చెప్తున్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం మత్తులో ఉన్నాడో, ఏదైతే ఆ కార్యకర్తలు, నాయకులు, జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారో ఆ దాడిని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నాం. వారి మీద కేసు పెట్టేందుకు వరకు జర్నలిస్టులు చేస్తున్నటువంటి పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తాం. వాక్ స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసం అందరూ కూడా కలిసి పోరాటం కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులు.